మహానాయకుడు. మన ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. చూస్తున్నాను గణపతి ఉత్తులోగా చేసినాను ఫొటోస్ తోటి. ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ వస్తాం అనుకుంటా. ఎండ్ వరకు చూసి వీడియో అనేది లైక్ చేయండి. ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మీరు చూడండి ఒకసారి వీడియో అనేది. మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా నేమ్ వస్తుంది. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నేమ్ ఉంటుంది. ఇక్కడ నేను ఆర్ఎస్ యూత్ అనే విలేజ్ నేమ్ పెట్టాను. ఇక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక మీ యొక్క విలేజ్ నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ నుంచి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోటో అనేది వస్తుంది. వినాయకుడిది ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది యాడ్ అవుతాయి ఈ విధంగా. ఓకేనా. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. మీ యొక్క ఫోటో అనేది కలర్ అండ్ ఫిల్ అవ్వాలి, చేంజ్ చేసుకోవాలి. అదే పిఎన్జీ ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చేంజ్ చేసుకోవాలో ఇక్కడ ఐకాన్లో మీద వీడియో వస్తున్న ఆ వీడియో చూసి మీరు ఆ పిఎన్జీ చేసుకోండి. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో అనేది. ఇక్కడ నుంచి ఈ విధంగా టోటల్ 14 ఫొటోస్ కావాలి. ఓకేనా. 14 ఫొటోస్ కావాలి. ఇటు సైడ్ 7 ఇటు సైడ్ 7 సేమ్ యాజెస్గా ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ఇక్కడ విలేజ్ నేమ్ పెట్టుకోండి. మీ యొక్క విలేజ్ నేమ్ ఫస్ట్లో పెట్టదు. నేను ఆర్ఎస్ యూత్ అని పెట్టాను. నేను మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ శ్రీ గణేశాయ నమః ఉంటుంది. ఓకే. ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ నుంచి దానికి ఒకటి ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఫాంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ ఐకాన్లో వీడియో ఇస్తున్నా. ఆ వీడియో చూసి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. ఓకేనా. ఇక్కడ నుంచి ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే ఈ విధంగా ఇలా స్క్రోల్ చేసుకుని వీడియో అనేది ఇక్కడ నుంచి రెడీ అయిపోతుంది. మీరు 1 by 1 చేంజ్ చేసుకోండి. ఫొటోస్ అనేది 1 by 1 చేంజ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి సాంగ్ అనేది నేను సాంగ్ పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ మీకు 5 MB కంటే ఎక్కువ ఉంటే మీకు ఇంపోర్ట్ కాదు, ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అనేది కాదు. అందుకే సాంగ్ అనేది పెట్టలేదు. ఓకేనా. సాంగ్ కూడా నేను ఇస్తున్నా, కొంచెం డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా సాంగ్ అనేది ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఈ సాంగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ సాంగ్ ఇస్తాను, ఈ సాంగ్ పెట్టుకోండి. ఓకేనా. ఈ సాంగ్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఈ సాంగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి కాస్త ఇక్కడ జరపండి. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ టెక్స్ట్ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క కెమెరా అనేది ఐడ్లో ఉంటాయి. ఓకేనా. ఈ కెమెరాస్ అన్నీ ఈ విధంగా ఐడ్ తీసేయండి. ఐడ్ తీసేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి 2000 లైక్స్ వస్తాయని అనుకుంటాను. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు రెగ్యులర్గా వస్తుంటాయి. థ్యాంక్ యూ.